హాయ్ ఫ్రెండ్స్, రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ బటర్ మసాలా ఇంట్లోనే ఇలా సింపుల్గా చేసేసుకోండి. ఇది చపాతీలోకి సూపర్గా ఉంటుందండి. మార్నింగ్ మా పిల్లల లంచ్ బాక్స్కి ఇదే ప్రిపేర్ చేసి ఇచ్చాను. ఒక స్పూన్ బటర్ వేసుకొని అందులో చెక్క, లవంగం, యాలకులు, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్, టమోటా ముక్కలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, జీడిపప్పు వేసి బాగా వేయించుకొని చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని పేస్ట్లో చేసుకొని పక్కన పెట్టేసుకోండి. అదే ప్యాన్లో 2 స్పూన్ బటర్ వేసుకొని పన్నీర్ ముక్కలు వేసుకొని వీటిని మంచిగా వేయించుకొని ఒక బౌల్లో తీసుకొని వీటిని కూడా పక్కన పెట్టేసుకోండి. ఆ ప్యాన్లో మనం ముందుగా మిక్సీ పట్టేసుకున్నాం కదా జీడిపప్పు పేస్ట్ని, ఆ పేస్ట్ని ఇందులో వేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకోండి. ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్, 1 స్పూన్ ధనియా పౌడర్, టీ స్పూన్ జీరా పౌడర్, కారం చాలా కొద్దిగా వేసుకోండి. ఆల్రెడీ పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసాం కాబట్టి చూసుకొని కారంను వేసుకోండి. ఈ పేస్ట్ బాగా ఉడికాక ఇందులో కస్తూరి మేతిని క్రష్ చేసి వేసుకోండి. కస్తూరి మేతి ఇవి పన్నీర్ బటర్ మసాలాలో ఫ్లేవర్ చాలా బాగుంటుంది. తర్వాత ఫ్రై చేసిన పన్నీర్ ముక్కలు యాడ్ చేసి ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకొని 2 మినిట్స్ ఉడికించుకొని సర్వ్ చేసుకోవడమే.